మనం దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు, పరిశుద్ధాత్మచేత నింపబడినప్పుడు ఎవరు దేవునికి విరోధంగా ఉన్నారు, ఎవరి యొక్క జీవితాలు ఏ విధంగా ఉన్నవి దేవుడు మనకేం చేస్తూ ఉంటారు, బయలుపరుస్తూ ఉంటారన్నమాట. అందుకని ఈ యొక్క దేవోక్తి అనేది ప్రతి విశ్వాసి జీవితంలో ఉన్నప్పుడు మనం ఏమవ్వమండి, మోసపోము. మనకి దేవుడు అన్ని విషయాలు కూడా ఆయన తన ఆత్మ ద్వారా మనకు తెలియచేస్తూ ఉంటారు. వారి యొక్క అంతరంగం ఎలా ఉన్నది, వారి యొక్క ఆత్మీయ స్థితిగతులు ఏ విధంగా ఉన్నవి, వారు దేవుని యొక్క మార్గాలను మరి ప్రోత్సహించే వారిగా ఉన్నారా, చెడగొట్టేవారిగా ఉన్నారా, దేవుడు మనకి ఆ దేవోక్తిని దేవుడు దయచేస్తూ ఉంటారు. అందుకే దేవోక్తి అనేది 3 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. మొట్టమొదటిది వ్యక్తిగత ప్రత్యక్షత. అంటే ఏంటండి, మన లైఫ్ గురించి, ఎవరి జీవితం గురించి దేవుడు వారికి ఇచ్చే ప్రత్యక్షత. రెండవది ఫ్యామిలీ రివలేషన్స్. అంటే మన కుటుంబం గురించి దేవుని యొక్క నడిపింపు, ఆయన యొక్క ప్రత్యక్షత, ఆయన యొక్క దర్శనము ఏ విధంగా ఉన్నదో దేవుడు మనకి తెలియచేస్తారు. మూడవదిగా సంఘ దర్శనము. అంటే సంఘములోని విశ్వాసులు దేవునితో ఏ విధంగా ఉంటూ ఉన్నారో, వారి యొక్క వ్యక్తిగత జీవితంలో ఏ విధంగా ఉంటూ ఉన్నారో దేవుడు మనకి బయలుపరిచేవారై ఉన్నారు. కాబట్టి దేవోక్తి అనేది మనకున్నప్పుడు మనం ఎలా ఉంటామట, కట్టులో జీవిస్తాము, నియమ నిబంధనలో మనము జీవిస్తాము. దేవోక్తి లేకపోతే ఎలా ఉంటారండి, కట్టు లేక తిరుగుదురు. కాబట్టి మన జీవితంలో దేవుని యొక్క ప్రత్యక్షత మనకి కావాలి.